కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా 42,000 మందికి 18.26 కోట్ల పెన్షన్ల పంపిణీ జరిగింది. ఆలమూరు మండలం నర్సీపూడిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. 3,000 నుంచి 4,000 వరకు పెరిగిన వృద్ధాప్య పెన్షన్ దివ్యాంగులకు 6,000 పెంచడంతో లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం వెల్లువెరుస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. నర్సీపూడి గ్రామం రావడం, పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పేద ప్రజానీకానికి 3,000 రూపాయలు ఉన్నటువంటి ఓఏపీ పెన్షన్ 4,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, దానికి తోడుగా ఇతర పెన్షన్లు కూడా వివిధ కేటగిరీల పెన్షన్లు కూడా 5,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెద్ద ఎత్తున అందివ్వడం. కొత్తపేట నియోజకవర్గంలో 42,000 మందికి 18,20,00,000 రూపాయల పైబడి పెన్షన్లు ఈ రోజున పంపిణీ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలందరూ కూడా 1వ తారీఖు అనేటప్పటికీ 1వ తారీఖు సెలవు అయితే ముందు రోజే పంపిణీ చేయడం, 1వ తారీఖు మధ్యాహ్నం దాటకుండా అందరికీ కూడా పెన్షన్లు అందివ్వటం, ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఏ విధమైన లోటు లేకుండా ప్రజలకు అందివ్వడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు మీకు రావని ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా పెన్షన్దారులందరినీ కూడా భయభ్రాంతులను చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దగ్గర ఈ 20-21 నెలల కాలంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, లోటు లేకుండా వాలంటీర్ల వ్యవస్థతో